This is web designing demo. So first time web designing నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఈ టర్మినాలజీ డిఫరెంట్గా ఉండొచ్చు. సో అందుకే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. సో వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి? ఫస్ట్ వెబ్ డిజైనింగ్ అంటే వెబ్సైట్ డెవలప్ చేయడం. సో వెబ్సైట్ అంటే సపోజ్ www.google.com, www.paytm.com, www.youtube.com, and www.amazon.in. సో .com కాదు, .in, .org, .co ఇలా చాలా ఉంటాయి. సో వీటన్నిటిని వెబ్సైట్స్ అంటారు. సో ఒకసారి పేటిఎం వెబ్సైట్ ఓపెన్ చేస్తే, సో దిస్ ఈజ్ పేటిఎం వెబ్సైట్. సో పేటిఎం వెబ్సైట్ చూస్తే ఇక్కడ మనకి మొబైల్, ఎలక్ట్రానిక్స్, డిటిహెచ్, సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో we have, simply we can say here I have image, text, and there are some places we can have videos also. So nothing but images, text, audio, వీడియో. సో వీటన్నిటిని నేను ఒక వెబ్సైట్లో డిస్ప్లే చేసుకోవాలి. సో వెబ్సైట్లో డిస్ప్లే చేసుకోవాలంటే ఎలా డిస్ప్లే చేసుకోవాలి? సపోజ్ paytm.com నుండి వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్ కొట్టాను. వెబ్సైట్ కొట్టగానే ఇలా డేటా వచ్చేసింది. ఈ డేటా ఎలా వచ్చేసింది? సో ఇక్కడ ఉండే ఆడియో కానీ, టెక్స్ట్ కానీ, వీడియో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీటిలో ఏదైనా కానీ మనం ఒక వెబ్సైట్లో పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో HTML. సో ఎలా పెడతామంటే HTML యూజ్ చేసి పెడతాం కదా. సో HTML యూజ్ చేసి ఎలా పెడతామంటే HTML ఈజ్ ఎ ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్. TAG. HTML is tag based language. సో ఈ ఇమేజ్ కానీ, టెక్స్ట్ కానీ, ఆడియో కానీ, వీడియో కానీ పెట్టడానికి HTML ట్యాగ్స్ ఉంటాయి. సపోజ్ ఇమేజ్ పెట్టాలనుకోండి, IMG అనే ట్యాగ్ ఉంటుంది. ఈ ట్యాగ్స్ ఎలా అంటే ఏంటి అవన్నీ క్లియర్గా తర్వాత చెప్తాను. ఆడియోకి ఆడియో అనే ట్యాగ్ ఉంటుంది, వీడియోకి వీడియో అనే ట్యాగ్ ఉంటుంది. సో టెక్స్ట్కి డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. Suppose I want to display paragraph, and sometimes I want to display a division. Sometimes I want to display the data in table format. ఇలాగ. సో ఒక HTML పేజ్లో అంటే ఒక వెబ్సైట్లోని ఒక పేజ్లో మనం డేటా డిస్ప్లే చేయాలంటే we have to use HTML tags. సో ఈ HTML tags అన్ని ఎందులో ఉంటాయంటే HTML లాంగ్వేజ్లో ఉంటాయి. సో నౌ వీ హ్యావ్ టు నో HTML is also a language. HTML. సో ఈ ఆడియో, వీడియో, టెక్స్ట్ పెట్టడానికి HTML యూజ్ చేస్తున్నాం. ఓకే, బాగానే ఉంది. సపోజ్ ఒకసారి వెబ్సైట్ చూడండి, బ్లూ కలర్లో ఉంది బ్యాక్గ్రౌండ్ దీనికి. సో దీనికి కొంచెం లైట్ బ్లూ కలర్, సో ఇక్కడ గ్రే కలర్, అండ్ ఇక్కడ వైట్ కలర్. సో డిఫరెంట్ కలర్స్ అట్రాక్టివ్గా ఉంది. సో ఈ అట్రాక్టివ్నెస్ అనేది ఎలా వస్తుంది? ఓన్లీ HTML అట్రాక్టివ్నెస్ రాదు. జస్ట్ ఈ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల అంత అట్రాక్టివ్ రాదు, బట్ నాకు అట్రాక్టివ్గా ఉండాలి. సో
So here HTML is nothing but heroine without makeup. Heroine makeup లేకుండా చూడగలమా? We can't see. మన హీరోయిన్ మేకప్ వేయాలంటే వాళ్ళకి ఏం కావాలి? మేకప్ కిట్ కావాలి. హీరోయిన్ మేకప్ వేయాలంటే మేకప్ కిట్ కావాలి. మన HTML మేకప్ వేయాలంటే we need CSS. సో HTML జస్ట్ డేటా అంతా ప్లెయిన్గా ఉంటుంది, బట్ నాకు అది అట్రాక్టివ్గా కనిపించాలి. సో అది అట్రాక్టివ్గా కనిపించాలంటే దెన్ విల్ గో ఫర్ CSS. సో ఈ CSS అనేవి 3 టైప్స్ ఉంటాయి: ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. సో ఈ ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అంటే ఏంటి తర్వాత చెప్తాను. సపోజ్ మేకప్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇన్లైన్ అంటే హోమ్ మేడ్, అంటే ఎవరి ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు. నథింగ్ బట్ విత్ ఇన్ ద ట్యాగ్. HTML ట్యాగ్ ఉంటుంది కదా, HTML ట్యాగ్ లోపల రాస్తే అది ఇన్లైన్ అవుతుంది. ఇంటర్నల్ ఇంటర్నల్ అంటే మన కంట్రీలో తయారు చేసినవి మేకప్ కిట్లు, విచ్ ఈజ్ నథింగ్ బట్ సో మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, అలా అనమాట. సో HTML పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే విత్ ఇన్ HTML ఫైల్. సో విత్ ఇన్ HTML ఫైల్లో రాస్తే ఇంటర్నల్ అవుతుంది. Coming to third one, external. This is ఫారెన్, అంటే పక్క కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం కదా మేకప్ కిట్లు, లాక్మీ అలాంటివి. లాక్మీ టీవీలో యాడ్స్ వస్తుంటాయి కదా, సో లాక్మీ. ఇన్ ద సేమ్ వే ఎక్స్టర్నల్ CSS అంటే అవుట్ సైడ్ HTML. సో ఇది HTML పేజ్లో రాయి, HTML పేజ్ కాకుండా సపరేట్గా ఒక పేజ్లో రాసుకుంటాం. ఎక్స్టర్నల్ ఫైల్స్ అంటే external CSS. So CSS is having 3 types: inline, internal, external. సో మేకప్ కిట్ మనం ఓన్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మనకంత టైం లేదనుకుంటే బయట ఎక్కడ కొనుక్కొని రావచ్చు. అసలు మన ఇండియాలోనే ఎవరు తయారు చేయలేదంటే ఫారెన్ నుంచి కొనుక్కొని రావచ్చు. ఇన్ ద సేమ్ వే వీ కెన్ రైట్ ద HTML, we can write the CSS within the HTML tag or within the HTML page or file. HTML page and file and or external అంటే బయట నుంచి, అవుట్ సైడ్ HTML బయట కూడా రాయొచ్చు. బయట రాసి HTML లో లింక్అప్ చేస్తాం అనమాట. సో ఇది CSS. అయితే HTML డిఫాల్ట్ వర్షన్ ఏంటంటే 4. HTML4 అనుకుండేది. ఈ HTML4లో కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఈ ట్యాగ్స్ కాకుండా ఎక్స్ట్రాగా కొన్ని ట్యాగ్స్ యాడ్ అయి ఉంటాయి HTML5లో. HTML5లో కొన్ని ఎక్స్ట్రా ట్యాగ్స్ ఉంటాయి. అవి ఏంటంటే
మ్యాటర్ ట్యాగ్ అని, ఫోటో ట్యాగ్ అని, ఇంకా ఎస్ఐ ట్యాగ్, ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. సో HTML4లో లేనివి HTML5లో ఎక్స్ట్రా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ HTML5. Coming to CSS default version is CSS2. Now we have CSS3, which is nothing but CSS2లో ప్రెజెంట్ లేనివి కొన్ని ఎక్స్ట్రాగా ఫీచర్స్ యాడ్ చేసి ఉంటారు. ఆ యాడ్ చేసిన ఫీచర్స్ CSS3లో ఉంటాయి. సో 2లో ఏముంటాయి, 3లో ఏముంటాయి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. సో CSS2 or CSS3. Now ఓకే, సిఎస్ఎస్ రాస్తాం బాగానే ఉంది. సో సిఎస్ఎస్ రాసేటప్పుడు మనం కోడ్ చాలా ఎక్కువ రాయాల్సి వస్తుంది. సో అంత కోడ్ రాసి ఒక వెబ్సైట్ డిజైన్ చేసి అది క్లయింట్కి డెలివర్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. బట్ నాకు టైం సేవ్ అవ్వాలి. HTMLలో మహా అయితే ఒక 40-50 ట్యాగ్స్ ఉంటాయి అంతే. కంప్లీట్ HTML హ్యావింగ్ సో 40 to 50 ట్యాగ్స్. ఆ 40 to 50 ట్యాగ్స్ నేర్చుకుంటే చాలు, ఇంకా HTML అంతకన్నా ఏముండదు. Coming to CSS is having lot of styles. CSS has lot of styles. So sometimes we can't remember this CSS. For that we take help of browsers. బ్రౌజర్స్లో CSS ఆటోమేటిక్గా ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూపిస్తాను తర్వాత. ఇప్పుడే చూపించాలంటే ఒకసారి సపోజ్ ఇలా ఉంది, బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది కదా, రైట్ క్లిక్ ఇచ్చి లాస్ట్లో ఇన్స్పెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇప్పుడు బ్లూ కలర్ ఫేషియల్ చేయించాలనుకోండి, ఇప్పుడు ఆ ఫేషియల్ కాస్త బ్లూ నుంచి రెడ్ కావాలి. సో ఇప్పుడు రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇలా చేంజ్ చేస్తాం. కలర్ కోడ్ తెలియదు అనుకోండి, డైరెక్ట్గా రెడ్ అంటే చేయొచ్చు. సో వీటిని CSS అంటారు. మేకప్ వేయడం. సో అది ఎలా చేస్తారు ఏంటి అనేది తర్వాత చెప్తాను. సో దట్ ఈజ్ అబౌట్ CSS. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ కలర్ అంతా చేంజ్ అవ్వడానికి CSS ఎంత రాసామో చూడండి. ఇక్కడ స్క్రోల్ బార్ చూడండి. సో ఇదంతా కూడా CSS. సో ఇంత CSS రాయాలి నేను. కలర్ అనే కాకుండా ఇక్కడ రైట్ సైడ్ ఏదైతే హైలైట్ అయిందో ఆ హైలైట్ అయిన దాని HTMLకి నేను CSS రైట్ సైడ్లో వస్తుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్లో HTML ఉంటుంది, రైట్ సైడ్లో CSS ఉంటుంది. సో ఈ CSS మొత్తాన్ని ఏమంటారు, స్టైల్స్ అంటాం. అందుకే ఇక్కడ స్టైల్స్ అని హెడ్డింగ్ ఉంది చూడండి. సో దిస్ ఈజ్ HTML and this is CSS. సో మరి నేను అంత కోడ్ రాయాలంటే నాకు కష్టం కదా, అందుకని ఏం చేస్తారంటే కొన్ని ప్రీడిఫైన్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కలర్ అని కానీ, విడ్త్, హైట్, సో డిఫరెంట్ అంటే కామన్గా ఉండే ఫీచర్స్ కొన్ని. ఈ కామన్గా ఉండే ఫీచర్స్కి కోడ్ నేను రాసే పని లేకుండా ఆల్రెడీ ఎవరో రాసిస్తారు మనకి. దట్ మీన్స్ predefined code. This predefined code is called as framework. Then framework అంటారు. ఈ CSSకి ఫ్రేమ్వర్క్ ఏంటంటే బూస్ట్రాప్. ఈ బూస్ట్రాప్ ఏముంటాయంటే CSS మనం రాసే పని లేకుండా ఆల్రెడీ కొన్ని వాడే రాసేసి ఉంటాడు, జస్ట్ మనం వాటిని యూజ్ చేసుకుంటాం. సో
So that is about Bootstrap. So here we have number 1 HTML4, number 2 HTML5, number 3 CSS2, number 4 CSS3, number 5 Bootstrap. Number 5 Bootstrap. So ఇప్పుడు దాకా 5 టెక్నాలజీస్ వచ్చాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే నేను HTML కోడ్ రాయకుండా సపోజ్ HTML కోడ్ ఒకటి రాస్తాను. సపోజ్ HTML టేబుల్ ఉందనుకోండి, పారాగ్రాఫ్ ఉందనుకోండి. సో పారాగ్రాఫ్ ట్యాగ్, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ను ఒకసారి రాస్తాను నేను కోడ్ రాయడం ఒకటే రాస్తాను. కానీ ఇదేమో అవ్వాలంటే 10 టైమ్స్ డిస్ప్లే అవ్వాలి. నేను ఒక్కసారి రాస్తా కానీ 10 టైమ్స్ డిస్ప్లే అవ్వాలి. సో అలా చేయడాన్ని ఏమంటారంటే డైనమిక్ అంటారు. అంటే నేను రాయకుండానే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట, దాన్ని డైనమిక్ అంటారు. సో డైనమిక్గా HTML కోడ్ రావాలంటే we have to go for JavaScript. సో HTML కొన్నిసార్లు నేను ఏం చేయాలంటే పారాగ్రాఫ్ 100 డిస్ప్లే చేయాలి, 100 టైమ్స్ పారాగ్రాఫ్ డిస్ప్లే చేయాలంటే నేను 100 టైమ్స్ కోడ్ రాయాలి. కోడ్ ఎక్కువ అవుతుంది కదా అప్పుడు, బట్ నేను కోడ్ తగ్గించుకోవాలి. సో కోడ్ తగ్గించుకోవాలంటే we have to make it dynamic. So if you want to make the HTML dynamic, we have to use JavaScript. సో జావాస్క్రిప్ట్లో మనం కోడ్ రాస్తాం అన్నమాట. ఈ ఒక పారాగ్రాఫ్ ఇస్తే దాన్ని ఎన్ని టైమ్స్ కావాలంటే ఎన్ని టైమ్స్ డిస్ప్లే లాగా. మరి జావాస్క్రిప్ట్లో కూడా నేను కోడ్ ఎక్కువ రాయాల్సి వస్తుంది కదా. సో జావాస్క్రిప్ట్లో కూడా నాకు డిఫికల్ట్ ఉంది, కోడ్ ఎక్కువ రాయాల్సి వస్తుంది. అందుకే నేను ఏం చేస్తాను, జావాస్క్రిప్ట్లో కొన్ని టాస్క్లు చేయడానికి సమ్ ప్రీడిఫైన్డ్ కోడ్ కావాలి నాకు. అంటే నేను రాయకుండా ఎవరో రాసినవి కావాలి. దట్ మీన్స్ ప్రీడిఫైన్డ్ code. What is predefined code? Predefined code is nothing but framework. సో జావాస్క్రిప్ట్లో కూడా మన టైం సేవ్ చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది, దట్ ఈస్ jQuery. ఓకే, jQuery ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ అంటారు. ఫ్రేమ్వర్క్ అని అనొచ్చు, లైబ్రరీ అని అనొచ్చు. ఫ్రేమ్వర్క్ ఆర్ లైబ్రరీ, jQuery, JavaScript and jQuery. సో ఈ జావాస్క్రిప్ట్ jQueryతో HTML పేజెస్ని డైనమిక్ చేస్తాం. అయితే జావాస్క్రిప్ట్లో నేను కోడ్ రాస్తాను, ఆ కోడ్ తగ్గించడం కోసం ఇది రాస్తున్నాను. అంటే ఈ జావాస్క్రిప్ట్లో రాసిన కోడ్ని తగ్గించడం కోసం ఈ jQuery యూజ్ చేస్తున్నాను. కోడ్ తగ్గించడానికి అయితే jQuery, కానీ నాకేం కావాలంటే జావాస్క్రిప్ట్తో చేయలేనివి ఉంటాయి కొన్ని. ఈ జావాస్క్రిప్ట్తో చేయలేనివి నేను కొన్ని చేయగలగాలి. సో అలాంటి వాటికి ఏం చేస్తారంటే we have a framework called AngularJS. So AngularJS అంటారు. సో జావాస్క్రిప్ట్ నేను ఏమైతే చేయలేకపోతున్నాను అలాంటి వాటిని ఏం చేస్తాం AngularJSలో చేయొచ్చు. అండ్ దట్ టు ఇంకా కోడ్ ఇంకా తగ్గించుకొని చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ జావాస్క్రిప్ట్. ఎందుకని జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ అంటున్నాం? జావాస్క్రిప్ట్లో ఏమైతే చేయలేమో వాటినే కదా ఇక్కడ చేయగలుగుతుంది. సో దట్ ఈస్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్.
So in AngularJS, this is called as version 1. AngularJS version 1 అంటారు. అయితే ఈ AngularJS లో కూడా ఇంకా వర్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ Angular version 2. ఈ వర్షన్ 1 కి వర్షన్ 2 కి కంపారిజన్ ఉంటుంది అసలు. సో అది the way of writing the code in AngularJS is different. The way of writing the code in Angular 2 is different. Purpose ఒకటే, రెండింటి purpose ఒకటే, but the way of writing code and some extra features will be available in Angular 2. సో ఈ Angular 2లో కొన్ని ఫీచర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. ఆ డిఫికల్ట్గా ఉన్న వాటిని ఏం చేశారంటే సింప్లిఫై చేశారు. దట్ ఈస్ వర్షన్ 3. ఇక్కడ ఏం సింప్లిఫై చేశారంటే రౌటింగ్ ఉంటుంది. ఆ రౌటింగ్ అనే కాన్సెప్ట్ సింప్లిఫై చేశారు. నెక్స్ట్ వీ హ్యావ్ వర్షన్ 4. సో వర్షన్ 4లో ఏంటంటే వర్షన్ 2, 3లో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ లైన్ మనమే రాస్తాం. ఎవ్రీ లైన్ రాసుకుంటూ పోతుంటే ఆ కోడ్ రాయడానికే టైం అయిపోతుంది ఇంక నేను క్లయింట్కి డెలివరీ చేసేటప్పుడు. అందుకని ఏం చేశానంటే ఏవైతే కొన్ని కామన్ ఫీచర్స్ ఉంటాయో అవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలాగా ఈ Angular 4లో రాశాను. సో Angular 4 తర్వాత 5, 6 అండ్ సో ఆన్. అండ్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ చిన్న చిన్న చేంజెస్, స్మాల్ చేంజెస్ వాటికి మాత్రం ఇవి ఇచ్చేసారు. సో దట్ ఈస్ ద రీజన్ దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఓన్లీ Angular. బట్ వర్షన్ 1 అండ్ వర్షన్ 2, 3, 4, 6 అండ్ సో ఆర్ డిఫరెంట్. ఆ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని AngularJS అంటారు, దీన్ని Angular అంటారు. సో వీ హ్యావ్ టు రిమెంబర్ ద డిఫరెన్స్. AngularJS is version 1, Angular is 2 and so on, from 2 onwards. So if you learn all these 9 technologies, then only you are eligible for web developer or web designer. The task of web designer is up to this bootstrap only. The tasks of web developer should know this JavaScript, jQuery, Angular. Okay, so this is what the demo about Java web design. So if you have any queries, you can comment on this video. Thank you.